ప్రపంచం మొత్తం మన భారతదేశం వంక సంభ్రమాచర్యాలతో చూడటానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మన భారతదేశపు అపారమైన వృక్ష సంపద. ఇలాంటి వృక్షాలలో ముఖ్యమైనది అశోక చెట్టు. శోకాల నుంచి దూరం చేసే ఈ అశోక వృక్షం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన, అందరికీ అవసరమైన, అందరూ తెలుసుకోవాల్సిన ఈ విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదే అశోక. అశోకలో దాగున్న ఔషధ రహస్యాలు, అశోకని ఔషధంగా ఎలా వాడచ్చు, అసలు ఈ అశోక చెట్టుని ఎలా గుర్తుపట్టాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన దీనికి సంబంధించి దీని పేర్లు, అంటే ఎలాంటి పేర్లతో ఈ అశోకను పిలుస్తారు ఇది తెలుసుకోవాలి. బొటానికల్గా సరాకా ఇండికా అనే చక్కటి పేరు ఉంది. సరాకా ఇండికా. ఇండికా అంటే ఏంటి? ఇండియాకి మాత్రమే సంబంధించింది అని చెప్పుకున్నాం కదా. భారతదేశపు ప్రత్యేకత వృక్ష సంపద, వీటిల్లో ఈ అశోక చెట్టు అనేది ఒకటి. ఇక తెలుగులో అశోక అంటారు, ఇంగ్లీష్లో కూడా అశోకాయనే అని అంటారు, హిందీలో కూడా అదే పేరుతో పిలుస్తారు. అయితే తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే దీని రూపం, అంటే ఇది ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఫార్మకోగ్నసీ అంటారు, అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఒకదాని బదులు పొరపాటి ఇంకోటి వాడుకుంటే చాలా ప్రమాదం. కాబట్టి ఏ చెట్టు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అశోక అనగానే మనకి మామూలుగా లంకలో సీతాదేవి గుర్తొస్తూ ఉంటుంది. అశోకవనం. అశోకవనంలో సీత మన అందరికీ, దాదాపుగా భారతీయులందరికీ తెలుసు. అశోక చెట్టుని చాలామంది, కాకపోతే ఇబ్బంది ఏంటంటే తప్పుగా గుర్తిస్తారు. అంటే ఏమిటి? ఫాల్స్ ఐడెంటిఫికేషన్. ఉదాహరణకు మనం ఈ ఉద్యానవనాలలో, అంటే మన నవలాకారులు అలా వర్ణించారు. అంటే ఇంటి ముందు ఆ అశోక చెట్లు త్రికోణాకారంలో ఉన్నాయి, ఇలా వర్ణించేటప్పటికి ఇదే అశోక అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే ఉద్యానవనంలో పొడుగ్గా కోన్ షేప్లో ఉండేటటువంటి నరమామిడిని అశోక అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. అయితే నరమామిడి వేరు, అశోక చెట్టు లేదా అశోక వృక్షం వేరు. అశోక అనేది ఏంటంటే ఒక చిన్న చెట్టు. ఇది ఒక నారింజ రంగులో ఉండేటటువంటి పువ్వులు దీని ప్రత్యేకమైన ఆకర్షణ. చూసారా, మంచి నారింజ రంగులో ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అనేవి. అశోక వృక్షానికి హిందూ మతంలో చాలా పేరుంది, భక్తిభావం కూడా ఆపాదించారు దీనికి. అయితే వైద్యశాస్త్రపరంగా దీనికి ప్రత్యేకతలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి మనం. అశోక ఔషధ గుణాల్లో చాలా వరకు స్త్రీలకు సంబంధించినటువంటివే ఉన్నాయి. అంటే స్త్రీలు ఎక్కువగా శోకానికి గురవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ శోకాన్ని తీర్చేటటువంటి చెట్టుని అశోక చెట్టు అంటారు. అంటే గైనిక్ రిలేటెడ్ డిజార్డర్స్ని బాగా కరెక్ట్ చేస్తుంది, అలానే ఇది అన్ని సమస్యల్ని తగ్గిస్తుంది. ప్రధానంగా దీన్ని గుర్తుపట్టాలంటే దీని ఆకుల ద్వారా దీన్ని గుర్తుపట్టచ్చు, దీని పువ్వుల ద్వారా కూడా దీన్ని గుర్తుపట్టచ్చు. అయితే మరి దీని ఔషధ ఉపయోగాలు ఏమిటి, ఇది వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా ఔషధ ఉపయోగాలకు వస్తే దీనికి అనేక రకాల తత్వాలు ఉన్నాయి. అంటే రక్తస్రావాన్ని ఆపటం, అలాగే రక్తాన్ని పెంచటం, హార్మోన్స్ని కరెక్ట్ చేయటం, ఒకటి కాదు రెండు కాదు. ముఖ్యంగా మహిళలు చాలామంది ఇబ్బంది పడే ఒక సమస్య ఉంది, ఇదే అధిక ఋతుస్రావం. అంటే ఎక్సెసివ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. పీరియడ్స్ టైంలో కానీ మామూలుగా కానీ ఈ విపరీతమైన రక్తస్రావం అవుతూ ఉంటుంది మహిళల్లో. ఇలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పీరియడ్స్లో ఇలాగా అధిక రక్తస్రావం అవటాన్ని చాలామంది అంత తేలిగ్గా దీన్ని తీసుకోలేరు, ఎందుకంటే ఇది లైఫ్ని ఛాలెంజ్ చేస్తుంది. డే టు డే లైఫ్ చాలా దుర్భరంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు ఈ అశోక చెట్టు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అశోక చెట్టు బెరడు, దీన్ని కషాయంగా తీసుకోవాలి. కషాయ ప్రక్రియ ఎలా అంటే, ఒక 10 గ్రాములు అశోక చెట్టు బెరడుని తీసుకొని కచ్చా పచ్చాగా దంచి ఒక 4 గ్లాసుల నీళ్ళకి వేసి 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించితే కషాయం అవుతుంది. దాన్ని సగం ఉదయం సగం రాత్రి గోరువెచ్చగా తాగాలి. ఇది కషాయ ప్రక్రియ. గర్భాశయాన్ని శాంతపరిచేటువంటి గుణం ఈ అశోకలో ఉంది. గర్భాశయపు గోడల్ని గట్టిపరుస్తుంది, అలాగే ఓవరీస్ని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. అంటే సంతానరహితంగా ఉండేటువంటి మహిళలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేకపోతే తెల్లబట్ట అంటే లుకోరియాతో బాధపడుతున్న ఈ అశోక అనేది అద్భుతంగా పనిచేస్తుంది.
అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఔషధంగా దీన్ని వాడుకోవాలంటే దీని పద్ధతి ఏమిటి? వెరీ సింపుల్. అశోక చెట్టు బెరడు 90 గ్రాములు తీసుకోండి, 30 మిల్లీలీటర్ల పాలు, 360 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని 90 మిల్లీలీటర్ల అయ్యేంతవరకు కషాయం గాయండి. మళ్ళీ ఈ ప్రక్రియ ఒకసారి గమనించండి. అశోక చెట్టు బెరడు 90 గ్రాములు, 30 మిల్లీలీటర్లు పాలు అంటే 2 పెద్ద టేబుల్ స్పూన్లు, 360 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని ఇది 90 మిల్లీలీటర్ల అయ్యేంతవరకు మరిగించాలి. ఇప్పుడు రోజు ఇలా తయారు చేసుకొని ఉదయం సాయంత్రం డివైడెడ్గా 2 సార్లు తాగుతూ ఉంటే పీరియడ్స్కి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా తగ్గుతాయి. ప్రతిరోజు కషాయాన్ని కొత్తగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి. ఇక చాలామందికి ఇబ్బంది పెట్టే సమస్య, చాలామందిని నిలవనివ్వకుండా చేసే సమస్య ఏమిటంటే మొలల వ్యాధి, పైల్స్, బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్, 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ పైల్స్. ఇలాగా పైల్స్ ఏదైనా సరే ఇది పనిచేస్తుంది. ప్రధానంగా ఇంటర్నల్ పైల్స్, దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే లోపల పైల్స్ ఉండి రక్తస్రావం అవుతూ ఉంటుంది, పెయిన్ అంతగా ఉండదు. బయట ఎక్స్టర్నల్ పైల్స్ అయితే పెయిన్ ఎక్కువ ఉంటుంది, రక్తస్రావం తక్కువ ఉంటుంది. ఏదేమైనా ఇది ఇబ్బంది. ఎక్స్టర్నల్ ఇంటర్నల్స్లో బాగా పనిచేస్తుంది, ఇంటర్నల్స్లో ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇంటర్నల్ పైల్స్లో దీన్ని ఇదే మోడల్లో తయారు చేసుకోవాలి. అంటే అశోక చెట్టు బెరడు 90 గ్రాములు, 30 మిల్లీలీటర్ల పాలు, 360 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని 90 మిల్లీలీటర్ల అయ్యేంతవరకు కషాయం కాచి రోజు 2 సార్లు దీన్ని తాగుతుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇక ఇంకొకటి మన భారతదేశంలో కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే రక్త విరేచనాలు. ఈ రక్త విరేచనాలలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇలాగా రక్తంతో కూడి విరేచనాలు అవ్వటం అంటే ఏమిటి అంటే సాధారణంగా ఇన్ఫెక్షన్, అమీబియాసిస్ ఇలాంటి వాటిలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఉపయోగం పువ్వులు, అశోక పువ్వుల నుంచి చేసిన కషాయం రక్త విరేచనాలకి బాగా పనిచేస్తుంది. ఈ కషాయ ప్రక్రియ మామూలే. పువ్వుని తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి సగం అయ్యేంత వరకు కాన్సన్ట్రేటెడ్గా తీసుకోవాలి, గోరువెచ్చగా. దీంతో ఇది పనిచేస్తుంది. అలాగే అశోక పువ్వులు ఎండించి, అంటే పువ్వులు ఫ్రెష్గా దొరకనప్పుడు ఎండబెట్టుకొని పొడి చేసుకొని నిల్వ చేసుకొని దాన్ని ఒక 3 గ్రాముల నుంచి 6 గ్రాముల మోతాదుగా దీన్ని నీళ్ళ కలుపుకొని తాగవచ్చు. దీంతో కూడా ఇది ఈ పైల్స్లో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, నిర్జన ప్రదేశాలలో వైద్య సహాయం అందని దూర ప్రాంతాలలో చాలామంది ఉంటుంటారు. వీళ్ళని ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, వెన్నాడుతూ ఉంటుంది. ఇదే తేలుకాటు. ఇలా తేలుకాటికి గురైన సందర్భాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండరు, మెడిసిన్స్ అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ అశోక చెట్టు అందుబాటులో ఉంటుంది. దీన్ని వాడుకోవచ్చు. అశోక చెట్టు బెరడ్ని ఎక్కడైతే తేలుకుంటుందో అక్కడ సాండ్రాయి మీద అరగదీసి దాన్ని గంధంగా ఆయింట్మెంట్ లాగా పూయాలి. దీంతో స్పాట్లో రిలీఫ్ వస్తుంది, తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. ఇలాగా ఈ అశోక చెట్టుకి అనేక ఉపయోగాలు, వీటిని అవసరానుసారం వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.